మంచు విష్ణు చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తోంది. కొన్నాళ్ళు మంచు కుటుంబంలో వివాదం నెలకొన్న టైంలో మంచు విష్ణు చేసిన ఈ ట్వీట్ ఎవరి గురించి అనే ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని డైలాగ్ ట్వీట్ చేశారు మంచు విష్ణు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటామన్న ఆశ అంటూ మోహన్ బాబు డైలాగ్ ను ట్వీట్ చేశారు మంచు విష్ణు. రైట్, మంచు విష్ణు చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. రైట్, మంచు కుటుంబంలో కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న టైంలో మంచు విష్ణు ఈ ట్వీట్ చేశారు. అయితే దీనికి కౌంటర్ గా మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశారు. రైట్, ఈ ట్వీట్ లో యుద్ధానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి కార్తీక్. మోహన్ బాబు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో మంచు విష్ణు చేసినటువంటి ట్వీట్ మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఏదైతే తన తండ్రి నటించినటువంటి రౌడీ సినిమాలోని ఒక డైలాగ్ ను పోస్ట్ చేస్తూ మోహన్ బాబు గారు ఉన్నటువంటి ఫోటోను కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ డైలాగ్ లో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది, సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్దించడానికి తేడా వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటామనే ఆశ ఉంటుందంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టం అంటూ కూడా ఏదైతే విష్ణు డైలాగ్ ను పెట్టడం కాకుండా ఆ కామెంట్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే అది పెట్టినటువంటి కొద్దిసేపటికే మనోజ్ సైతం చాలా అత్యంత వేగంగా స్పందించడం కూడా జరిగింది. ఏదైతే భక్త కన్నప్ప సినిమాలో కృష్ణరాజు గారు నటించినటువంటి భక్త కన్నప్ప సినిమాకు సంబంధించి ఆయన 4 పోస్టర్లను ఉంచుతూ కూడా కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణరాజు లాగా సింహం అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ మోసం చేసే ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ ఇదే జన్మలో నువ్వు తెలుసుకుంటావు అంటూ కూడా ఒక ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. సో ఒక రకంగా ఇన్ని రోజులు హైదరాబాద్ కేంద్రంగా కూడా కొన్ని రోజులుగా కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద 2 రోజుల క్రితం జరిగినటువంటి గొడవ మీద ఇప్పటికే పరస్పరం 2 వర్గాల మీద కూడా కేసులు అనేది నమోదయ్యి, ఓవైపు మనోజ్ గారి సతీమణి మీద కూడా నమోదైనటువంటి కేసులు ఉన్నాయి. మరోవైపు మోహన్ బాబు పిఏతో పాటు ఒక 8 మంది మీద మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా తెల్లవారుజామున చంద్రగిరి పోలీసులు కూడా 2 వర్గాల మీద కూడా కేసులు నమోదు చేశారు. అది జరిగినటువంటి కొన్ని గంటల్లోనే ఈ విధంగా విష్ణు ఒక ట్వీట్ చేయడం, దానికి మరొకసారిగా కౌంటర్ గా కూడా మనోజ్ ట్వీట్ చేయడంతో ఈ అన్నదమ్ముల వారనేది కూడా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా కూడా కొనసాగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగానే ఈ యొక్క మంచు కుటుంబానికి సంబంధించినటువంటి విభేదాల వ్యవహారం అనేది కూడా మారిందని చెప్పాలి. మరి దీనికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది, ఎప్పుడు పడుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. మనం మంచు ఫ్యామిలీలో మంటలు చల్లారడం లేదు. రోజుకో రీతిలో అన్నదమ్ముల మధ్య గొడవ రేగుతూనే ఉంది. ఇద్దరు అన్నదమ్ములు చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని డైలాగ్ ని ట్వీట్ చేశారు మంచు విష్ణు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందని, కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటామన్న ఆశ అంటూ మోహన్ బాబు డైలాగ్ ను ట్వీట్ చేశారు మంచు విష్ణు. ఇక విష్ణుకి కౌంటర్ గా మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశారు. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజుల సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందంటూ ట్వీట్ చేశాడు మనోజ్. ఈ విషయాన్ని ఈ జన్మలోనే తెలుసుకుంటామంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్ కి కృష్ణంరాజు పోస్టర్లని జత చేశారు మంచు మనోజ్.